హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ BNTV. ఈ రోజు అయితే మేము గ్రీనర్ అని చెప్పేసి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నామండి. సో మన ఛానల్ని ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి మీకైతే. సో మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. బికాజ్ ఎందుకంటే ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా పెట్టాలి అనేది అయితే చాలా మందికి తెలియదండి. అసలు చాలా చాలా కష్టపడిన తర్వాత నాకైతే దీన్ని ఐడియాస్ అయితే తెలిసినాయి. అయితే ఫస్ట్ ముందుగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే అండి, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. సో నేనైతే ఈ మైక్ వచ్చేసి అమెజాన్లో అయితే తీసుకున్నానండి. వైర్లెస్ మైక్ మనకైతే 2 వచ్చేస్తాయి. ఇంకా ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. మన యూట్యూబర్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. చూడండి, మనకైతే వైర్లెస్ మైక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ప్యాకింగ్ అనే ఈ విధంగా ఉంది, చాలా బాగా ప్యాక్ చేశారండి. సో ఫ్రెండ్స్, మనకైతే దీని లోపల 2 మైక్స్ అయితే వచ్చినాయండి. సో ఫ్రెండ్స్, మనకైతే 2 మైక్స్ అయితే వచ్చాయండి. సో చూస్తున్నారుగా 2 మైక్స్ అయితే వచ్చినాయి. ఇంకా మనకి ఒక రిసీవర్ కానీ వచ్చిందండి దీనికి. ఇంకా మనం ఇవైతే మనం ఛార్జ్ చేసుకోవాలటండి. దీనికైతే మనం 8 అవర్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకైతే ఛార్జింగ్ బాక్స్ కానీ దీనికే ఉందండి. సో బాక్స్ ఒక్కటికి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 2 మైక్లకైతే ఛార్జ్ అయితే అవుతుందండి. 8 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టాలి. సో మనకు వచ్చేసి ఛార్జింగ్ వైర్ కానీ ఈ విధంగా ఉందండి. పిన్ చూడండి, ఒక పిన్కి 2 ఛార్జర్ పిన్నులు అయితే ఇవి పెట్టిండు. ఎందుకంటే మనకి 2 ఉన్నాయి కదండి. సో 2 మైక్లకి ఇది యూజ్ అవుతుంది. సో మనమైతే దీనికి నేను ఒక ఫోన్కి అయితే మీకు ఫిట్ చేసి అయితే చూపిస్తాను. అండ్ మనకు నెక్స్ట్ వాయిస్ ఎలా ఉంది, మనం రిసీవర్ పెట్టుకున్నప్పుడు, మైక్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది, నార్మల్గా అయితే ఎలా ఉంది అనేది మనమైతే టెస్ట్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రిసీవర్ని అయితే పెడుతున్నాము. సో రిసీవర్ పెట్టినాక మనకైతే దీనికి రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుందండి. చూడండి, మనకి ఈ రెడ్ కలర్ లైట్ మనమైతే ఛార్జ్ అయితే 8 అవర్స్ అయితే ఛార్జ్ చేసుకోవాలండి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మ్యాక్సిమం వీడియో అయితే మనకి 2 అవర్స్ 3 అవర్స్ కంటిన్యూగా అయితే వర్క్ చేస్తుందటండి ఇది. సో మనం ఇట్లా ఫస్ట్ అయితే దీన్ని మనం రిసీవర్ అయితే పెట్టుకున్న తర్వాత, సో మీరు ఇవి చూడండి మనకి మైక్లు ఎట్లా ఉన్నాయో. సో 1 2 3 టైమ్స్ అయితే దీనికైతే ప్రెస్ చేయాలండి. మనము ప్రెస్ చేయండి మీరు ఒకసారి, గ్రీన్ లైట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు వైర్లెస్ మైక్ పెట్టిన తర్వాత మనకైతే మైక్స్ చూడండి మీరు ఎట్లా ఉన్నాయో. సో రిసీవర్ ఫస్ట్ పెట్టిన తర్వాత మైక్స్ అయితే మనకి 3 బింకిల్స్ వస్తాయండి. మనకి ఫస్ట్ 1 2 3 అయితే వస్తాయండి. సో మనకైతే గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. సో మనము 3 టైమ్స్ ప్రెస్ చేయాలండి. ఇది 1 టైం 2 టైం 3 టైమ్స్ అండి. సో ఫస్ట్ అయితే మనకు కొంచెం నాయిస్ ఉంటుంది, సెకండ్ ఆ నాయిస్గానే వెళ్తుంది, ఇంకా థర్డ్ టైం అయితే ఇంకా క్లారిటీగా వస్తుందండి మన వాయిస్ అయితే. నేను ఒకసారి అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫోన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి లాస్ట్లో ఇక్కడ చూడండి అడిషనల్ సెట్టింగ్ అని ఉంది మనకి. సో అడిషనల్ సెట్టింగ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కొన్ని వస్తాయి మనకి. వచ్చినప్పుడు మనం లాస్ట్కి OTG కనెక్షన్ అని ఉంటుంది, అది ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం పైనకి వచ్చినట్లయితే పైన మనకి సౌండ్ అండ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సో మళ్ళీ దానిగానే ఆన్ చేసుకోవాలి మీరు. ఆన్ చేసుకున్న తర్వాత మనకి మోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మోర్ని క్లిక్ చేసిన తర్వాత మనకి 2 వస్తాయి. 2 వచ్చినప్పుడు మనం డిఫాల్ట్ డివైస్ని క్లిక్ చేసుకోవాలండి. సో డిఫాల్ట్ డివైస్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది, ఇంకా మళ్ళీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే సిస్టమ్ అంతా ఆన్ చేశాను. సో ఫస్ట్ అయితే మా ఆయన అయితే టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా, చెప్పండి, మీరు మాట్లాడండి. మనమైతే ఒక్కసారి ప్రెస్ చేసినామండి దీన్ని, అంతే, మీరు మాట్లాడండి. హలో, వెల్కమ్ టు మేధా BNTV. చూసారుగా మీరైతే ఇప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఒక నొక్కండి. హలో, వెల్కమ్ టు మేధాస్ BNTV. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం ప్రెస్ చేయండి. హలో, వెల్కమ్ టు మేధాస్ BNTV. సో మీరైతే 3 టైమ్స్ చూసారుగా. సో నేను దీని రిజల్ట్గా మీకు పెడతానండి. సో ఫస్ట్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎట్లా ఉంది అనేది చేస్తే మీకు చూపిస్తాను నేను. సో ఇదండి, మనము 3 టైమ్స్ అయితే దీన్ని యూజ్ చేయాలి. 3 టైమ్స్ బటన్ ప్రెస్ చేస్తేనే తప్ప వాయిస్ అనేది మనకి అక్కడ మ్యూట్ కాదు. అంటే అడిషనల్ వాయిస్ ఏదైతే బయట వాయిస్ ఏదైతే ఉందో అదైతే మనకి సెట్ అయితే కాదండి. సో 3 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాతనే లాస్ట్ టైం అనేది మనకి చాలా వాయిస్ అనేది చాలా క్లియర్గా నీట్గా వస్తుందండి. దాని రిజల్ట్గా నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే ఇప్పుడు మాట్లాడారు కదా. సో నెక్స్ట్ టైం మీరు ఇంకోసారి
సో అండి ఇదైతే థర్డ్ టైం మనం అయితే టెస్ట్ చేస్తున్నాము. సో మీరు మాట్లాడండి ఒకసారి, ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. మనకైతే ఫ్యాన్ ఆన్ లోనే ఉంది, మీరు చూడొచ్చు. సో నేను ఎప్పుడైనా కానీ వీడియోస్ చేసేటప్పుడు అయితే ఫ్యాన్ అయితే ఖచ్చితంగా బంద్ చేస్తానండి. సో ఈ రోజు అయితే ఫ్యాన్ అయితే ఆన్ లోనే ఉంది. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ గా ఇప్పుడు మా వారు మాట్లాడుతున్నారు కదా, మీరు అప్పుడు కానీ మీరు ఒకసారి వినండి వాయిస్ ఎలా ఉందో. హాయ్ హలో వెల్కమ్ టు మేధాస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే గ్రీనరో మైక్ను టెస్ట్ చేస్తున్నాం.